హుజూరాబాద్ పర్యటన ముగించుకుని హన్మకొండకు వెళ్తున్న సమయంలో ఈటెల రాజేందర్ మానవత్వాన్ని చాటుకున్నారు. మార్గమధ్యంలో ఒక ఆటో రిక్షా బోల్తా పడిన ఘటనను గమనించిన ఆయన వెంటనే తన వాహనాన్ని ఆపించి స్పందించారు. అప్రమత్తంగా వ్యవహరించిన ఈటెల రాజేందర్ గాయపడిన వారికి తక్షణ సహాయం అందించి వారిని సమీప ఆసుపత్రికి తరలించే ఏర్పాటు చేశారు. ఈ ఘటనను చూసిన స్థానికులు ఆయన మానవతా దృక్పథాన్ని ప్రశంసించారు. సమయస్ఫూర్తితో స్పందించిన ఈటెల రాజేందర్ చర్యల వల్ల గాయపడిన వారికి వెంటనే వైద్యం అందినట్లు సమాచారం. ఓకే ఓకే ఏం టెన్షన్ పడకమ్మా, టెన్షన్ ఏం లేదు. కూల్ కొండండి. డ్రైవర్ ఎవరు? నేనే సార్. వన్ సైడ్ పుంకి వచ్చింది సార్. ఇక్కడ కష్టతో నిమ్మలంగా అయితే ఇక్కడ కష్టతో వన్ సైడ్ వచ్చింది. మేడం ఇంకో బ్యాగ్ ఉంది. వాళ్ళని అడగానే ఏమైంది? వన్ సైడ్ కొంచెం వచ్చింది. ఆటో మీదేనా? అడ్డం వచ్చిందా? ఇంకా బస్ వచ్చింది. సైడ్కి వచ్చిన బస్ పోతే సైడ్కి వచ్చి నయం. ఎవరికి ఏం కాలేదు, ఎవరికి ఏం కాలేదు. అదే ఇక్కడ యాక్సిడెంట్ అయింది. మేడమా ఏం పేరు? ఇక్కడ మీ నంబర్ ఇచ్చింది మీరు ఏమో తెలియదు కానీ మీ యాక్సిడెంట్ అయింది మేడం నంబర్ ఇస్తే కాల్ చేయండి సార్ అంటే చేస్తున్నాం. ఇంకా ఆటో ఆటో యాక్సిడెంట్ అయింది. బయటికి ఇక్కడ ఎక్కడ అంటే ఈ స్కూల్ ఎంత ఇక్కడ స్కూల్ ఏరియాలో చింతగట్టు స్పీడ్లో వచ్చింది. ఇట్లా 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 డైరెక్ట్ ఇట్లా వచ్చేసింది. అంటే ఆటో